కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. ఇది చర్చ జరగాలి కదా. దాన్ని వదిలేసేసి ఇది ఒక సెంటిమెంట్ వైపుకి తీసుకెళ్లి అమరావతికే అన్నారు, అమరావతిలో ఉన్న వాళ్ళని అన్నారు. ఆ పదం తప్పు, మళ్ళీ మాట్లాడుతున్నా, ఆ పదం తప్పు. బట్ నివేదిక కరెక్ట్, ఇష్యూ చర్చకి జరగాల్సింది కరెక్ట్. కానీ ఈ టాపిక్ అప్పుడు అది డిబేట్ చేయక్కర్లా. ఏది దేవతల రాజధాని అన్నప్పుడు ఈ పదం వాడాల్సిన అవసరం లేదు. అది కూడా ఆపాదించారు, అది తప్పు. ఆ తప్పుని బట్ ఈ డేటా అయితే కరెక్ట్, అది తేడా. కానీ ఒకటి సార్, ఫైనల్ గా కొమ్మినేని శ్రీనివాసరావు గారి బెయిల్ కు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనది భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడే ప్రయత్నం అక్కడ జర్నలిస్టులకి లేదంటే మీడియాకి. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ ఉంటుంది, నాట్ ఓన్లీ మీడియా. కానీ మీడియాకి ఇచ్చిన సంకేతం ఏంటి? దీనివల్ల భవిష్యత్తులో ఇది ఒక బెంచ్ మార్క్ తీర్పులాగా ఏమన్నా మారే అవకాశం ఉంటుంది? ఎప్పటి నుంచినో ఉంది. ఆయన పేరేంటి, మన రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి విషయంలో ఒక గంట కూడా జైల్లో ఉండటానికి వీల్లేదని చెప్పింది. అప్పుడే తీర్పు ఇచ్చింది. మీడియాకి సంబంధించి ఏదన్నా వచ్చినప్పుడు మాట తేడా వచ్చిందంటే మీరు దానికి సంబంధించి నోటీస్ ఇవ్వండి, 41A కింద నోటీస్ తీసుకోండి. తప్పు అయితే గనక వాళ్ళు క్షమాపణ చెప్పమని అడగండి. లేదా రిలయబుల్ ప్లాట్ఫామ్ ఉంది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కంప్లైంట్ చేయండి. అంతే తప్పించి మీకు ఈవెన్ టీవీ ఛానల్లో కూడా కింద కనబడుతుంటది ఒక స్క్రోలింగ్, సో దానికి కంప్లైంట్ చేయొచ్చు మా మీద అని చెప్పి. అంతే తప్పించి అదొక ప్రొసీజర్ ఉంది తప్పించి గబక్కన పట్టుకెళ్ళి బొక్కలో దోసేయకూడదు. కాకపోతే ఇప్పుడు అసలు అట్లాంటి రూల్స్ ను పాటించే ఓడేవాడు, అమలు చేసే ఓడేవాడు, ఇష్టం వాడిది. జర్నలిస్టులని ఇంత నీచంగా చూస్తున్న రోజులు ఇప్పుడే. దాంట్లో తెలాపాపం తలా పిడికడని జర్నలిస్టులు కూడా కారణమవుతున్నారు. అది కూడా ఒప్పుకోవాలి మనం. ఒక రకంగా ఒక చిన్న జలక్ తగిలినట్టేనా కూటమి ప్రభుత్వానికి టీడీపీ దీంతో? రైట్. చూద్దాం. మొత్తానికి అసలు విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం నాట్ ఓన్లీ ఇది ఒక్కటేనే కాదు, చాలా విషయాలు జరుగుతోంది గత 4-5 ఏళ్ళుగా. ఇప్పుడు